హే హలో గాయ్స్, ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మూవీకి అయితే వెళ్దామని ప్లాన్ చేశారు. సరే మూవీయే కదా అని అలా స్టార్ట్ అయ్యి అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తే రూట్ అయితే మిస్ అయిపోయాం. తీరా చూస్తే ఇంట్రా టైం అవుతుంది, షోకి టికెట్లు ఉంటాయి ఉండమని టెన్షన్ పడుతుంటే పక్కనే ఉన్న ఒక బాబాయ్ని అడిగితే రూట్ అయితే చెప్పాడు. వెంటనే మేమైతే బయలుదేరాం. ఫ్రెండ్షిప్ అంటే ఏంటిది మా నలుగురితో ఉండడం, 4 మాటలు చెప్పుకొని 4 కబుర్లు చెప్పుకొని 4 మూటలు కూడా ఇంకా అలా డైరెక్ట్గా రోడ్డు మీదకి వస్తాము. ట్రాఫిక్లో ఆగలేక మా ఓడి బస్సులు దాటుకుని మరీ వెళ్ళిపోయాడు సూపర్ మ్యాన్ లాగా. ఇందాక మా ఫ్రెండ్ గారు చెప్పిన డైలాగ్కి పిచ్చగా నవ్వుకుంటూ వచ్చాం ఫన్నీగా. ఇంక ఈ గ్యాప్లో మేమైతే ఇంకా థియేటర్ దగ్గరికి వచ్చాం. స్టెప్స్ ఎక్కుతూ చిన్న కాంటెంట్ క్రియేషన్ కోసం ఈ మాత్రం ఉండాలి కదా, తేట పనులు చేయాలి కదా. మరి ఎలాగైతేనే ఫన్నీగా టికెట్స్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాం. మనం వచ్చేసరికి ఆల్మోస్ట్ సీట్లన్నీ ఫిల్ అయిపోయి, తీరా చూస్తే 2 సీట్లు ఒకటే ఖాళీగా ఉన్నాయి. టికెట్స్ తీసుకొని టైం వేస్ట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా అలా లోపలికి వెళ్ళి కూర్చున్న కాసేపటికి టైటిల్ అయితే పడిపోయింది. అలా సాంగ్తో ఫస్ట్ హాఫ్ అయితే ముగిసింది. గైస్ మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్ ఫైనల్ క్లైమాక్స్ అయితే పిచ్చలేపించాడు, అందరికీ ఏడుపు తెప్పించాడు డైరెక్టర్ మాత్రం. మూవీ రివ్యూ మాత్రం లాస్ట్ ఇస్తా, చూడండి తప్పకుండా. ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. మేము 4 అయితే వచ్చాం మూవీకి. ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. మూవీ అయిపోయి థియేటర్లో అలా తిరుగుతుంటే మా ఫ్రెండ్ గడు ఆగం చేశాడు థియేటర్లో. మీరే చూడండి ఒకసారి. మూవీ అయిపోగానే మేము వెళ్తూ మూవీ కోసం మాట్లాడుకుంటూ అలా మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో గైస్, ఇప్పుడే మూవీ చేసి హాస్టల్కి వచ్చాను. కమింగ్ టు ద మూవీ రివ్యూ. మూవీ మొత్తం ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీలో నడుస్తూ ఉంటది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. నెక్స్ట్ ఇంకా ఫుల్ ఎమోషన్స్. ఆ స్క్రీన్ ప్లే గానీ చాలా నచ్చింది నాకైతే. మూవీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. క్లైమాక్స్ సీన్ మాత్రం పీక్స్ అంతే. ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయిపోతారు ఆ ఒక్క క్లైమాక్స్ సీన్ తో. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అయితే మాత్రం పిచ్చి పీక్స్ లో ఉంది భయ్య. మంగపతిని మించేసి ఉన్నాడు. సెకండ్ హాఫ్ లో కొద్దిగా లాగ్ అనిపిస్తుంది కానీ సినిమా మొత్తం చాలా బాగుంటది. ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అవుతారు. డైరెక్షన్ చాలా బాగుంది అనిపించింది. హీరోయిన్ కొత్త సినిమా అయినా సరే చాలా న్యాచురల్ గా అనిపించింది. యాక్టింగ్ పర్లేదు. ప్రతి ఒక్కరు చూడొచ్చు మూవీ. చూడండి, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.